బండ్లగూడ ఆనందనగర్ కాలనీలో ఇంటింటి క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకున్న శివశక్తి మరియు ధర్మ జాగరణ కార్యకర్తలు. దాంట్లో పుట్టినరోజు చదువుకునేది నాకు అవసరం లేదు. నీకు చదువుమని ఇస్తున్నావు కదా, నువ్వు చదివి నాకు ఇంటికి దాంట్లో ఏముంది అది ఆగోయా, ఎందుకు వస్తున్నావు? ఇంటి ప్రచారం అవసరమా? తిను అందరూ నేను బండి తీసుకురా పిల్లు ఆగో కదా. మేము అడుగుతున్నాం కదా, నీకు అడుగు. తమాషాలు చేస్తురా? వాళ్ళేదాను ఆమె అడిగింది కదా, ఆమె నిలిపి నువ్వు నా ముంగట పిలిపించి మాట్లాడు. నేను ఎందుకు అడుగుతారా భయ్? నువ్వు పిలిపించి మాట్లాడు, వాళ్ళని పిలిపించి మాట్లాడు కదా. నిలబడికరా పర్మిషన్ ఉందా? పంచమని ఇక్కడ పర్మిషన్ చూపి పర్మిషన్ చూపి నాకు. నువ్వు పోతున్నావు దొంగ లెక్క. నిలబడబ్బా, నువ్వు ఎందుకు నిజమైన దేవుడు నీకు నమ్మకం ఉంటే నిలబడబ్బా. ముద్ద వల కొడతా ఆడ నిలబడి రాబాయి, ముద్ద వల కొడతా. సంబంధించిన వాడు ఏ ఒక్క మనిషి లేడు. తెలిసి తెలియక కూడా మీరు కాలు పెట్టద్దు. ఏం పర్మిషన్? అసలు సౌండ్ పెట్టకుండా లో వాల్యూమ్ అన్నారు. అరే నువ్వు చెప్పు, తీసుకొచ్చేదాకా నేను తర్వాత పర్మిషన్ ఉందా? ఏమనుంది పర్మిషన్? నువ్వు తెలియని ఎట్లా ప్రచారం చేస్తున్నావు? అదే ఇది ఎన్నిసార్లు చెప్పినా సిగ్గి మధ్య మానవత్వం మమ్మల్ని తిట్టేసి ఇట్లా బూతులేదు. అసలు పండుగ ఉంటే మీరు చేసుకొని పండుగ చేసుకోరు. మేము పండుగ లేనప్పుడు మీ ఇంటికి వచ్చి ప్రచారం చేస్తున్నామా? మా బోనాలు చేయరు, మా దసరా చేయరు, పండుగ చేయమని చెప్పినామా? మిమ్మల్ని మనం అడుగుతున్నామా? ఏం పర్మిషన్ చెప్పలేకపోతున్నావు? ఏం ప్రచారం చేస్తున్నావు? మీతో తర్వాత మాట్లాడతాం. మీ ఎంబడి దొరికే ఈ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు తిరుగుతారో కనీసం వాళ్ళకి తెలవాలి కదా. మీతో తర్వాత మాట్లాడుతా నేను. మీ ఎంబడి తిరిగే ఈ గ్యాంగ్ ఉంది కదా, మీరు బండ్లగూడ లోకలేమో, నేను భారతీయులు. అర్థమైందా? ఐ మీన్ ఇండియన్. దీని తర్వాతనే మనము బండ్లగూడ బంకల సత్యావని తర్వాత చెప్తలేదు. ఆగండి సార్, ఇంటి తిరుగు పంచుకోండు. నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చి మాట్లాడి మాకు పని బాట. అరే ప్రతి అన్న నా దగ్గర ఫోటో కూడా ఉంది. ఇంటింటికి పోయి బైబిల్ ఇచ్చినాడు. ఇంటింటికి పోయి మరి ఎందుకు ఉడుకుతున్నా? నేను చేయబట్టి గుంజిన అయిపోయినాను. చేయబట్టి గుంజుతూ వచ్చిండు. చెప్పిన పోలీసు వాళ్ళకు ఉండండి రా భయ్, మీరు నిజంగా మత మార్పిడి చేయాలనుకుంటే ఉండండి. ఎందుకు పోతారు? అట్లా కాదు అన్న. ఒక్క విషయం అడుగుతా. ఒక్క విషయం, మీరు నిజ దేవుడు అంటున్నారు కదా, ఇట్లా మోసం చేసి పోలీస్ పర్మిషన్ ఒకటి తీసుకొని ఇట్లా దొంగ